శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం మే నెల మాస ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఇంచుమించుగా మనకి మే 15వ తారీఖు వరకు లాభస్థానంలో ఉన్నటువంటి రవి ఈ 15 రోజులు కూడా ఈ మిథున రాశి వారికి చాలా కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక జన్మ జాతకంలో రవి 11వ స్థానంలో ఉంటే అన్ని దోషాలు సాల్వ్ అవుతాయని శాస్త్రం చెప్తూ ఉంటుంది. అలాగే 11వ స్థానంలోకి సూర్యభగవానుడు ఎంటర్ అయినప్పుడు ఇంచుమించుగా ఏ గ్రహం ఎక్కడున్నా, అష్టమంలో ఉన్నా, వ్యయంలో ఉన్నా, ఏలినాటి శనిలో ఉన్నా, ఇప్పుడు మాత్రం కంపల్సరీగా జాతకుడికి అతని ప్రయత్నం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇతనికి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. అలాగే మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా మరి ఈ సమయంలో మరి వైద్యం ద్వారానో, సూర్యభగవాను ఆరాధించడం ద్వారానో సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ కానీ, అలాగే కోర్టులో ఉన్నటువంటి తీర్పులు ఏదైనా ఉన్నా, అలాగే మీకు ఏదైనా బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణం కావాలన్నా, ఇదిలో లైసెన్సులు లాంటివి ఇటువంటి వాటి విషయంలో మరి మీకు ఈ నెల మొదటి 15 రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. రవి 12లోకి వచ్చినప్పుడు ఏముందంటే ప్రభుత్వానికి మనం చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్సు, మిగతా జిఎస్టీ లాంటి పన్నులు, ఇంటి పన్నులు వగైరా వగైరా చెల్లించవలసి ఉంటుంది. లేని పక్షంలో అధికారుల నుంచి వేధింపులు, సడన్గా ఏదైనా ఐటీ రైట్స్ లాంటివి, ఈడీ రైట్స్ లాంటివి జరిగే అవకాశం ఉన్నది. అలాగే వైద్యపరమైనటువంటి ఖర్చులు, వ్యక్తిగతంగా మీ కుటుంబంలో పెద్దవారికి వైద్యపరమైన ఖర్చులు జరుగుతూ ఉంటాయి. తృతీయాధిపతిగా 12వ స్థానంలో ఉండడం వలన అన్నదమ్ముల కొరకు, స్నేహితుల కొరకు, అలాగే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల కొంత నష్టం జరిగే అవకాశం కనబడుతూ ఉంటుంది. అందుకని ఏదన్నా మన పనులు ఏమైనా ఇంపార్టెంట్గా ఉంటే మొదటి 15 రోజుల్లో పూర్తి చేసుకోవడం, తర్వాత ఏమైనా ఈ హాస్పిటల్ పనులు లేదంటే ఏమన్నా ప్రభుత్వానికి చెల్లించవలసినవి అంటే అవుట్ గోయింగ్ అంతా 15 తర్వాత చెల్లించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ 15వ తారీఖులోనే ఇంకొక మ్యాజిక్ జరగబోతుంది. 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే గురువు రాశిలో ప్రవేశించాడో మీలో ఒక విధంగా చైతన్యం మొదలవుతుంది. అన్నీ మనం పర్ఫెక్ట్గా పూర్తి చేసుకోవాలి. గతంలో చిన్న చిన్న బలహీనతలు, బ్యాడ్ ఏమన్నా ఉంటే అది కంప్లీట్గా బయటికి పంపించి కొత్తగా మీ లైఫ్ని, మీ జీవన విధానాన్ని, ఆరోగ్య విషయాన్ని, అలాగే లైఫ్ స్టైల్ని, మీ యొక్క ఆహార నియమాలు, పూజా నియమాలు ఇవన్నీ కూడా మారి ఒక క్రమశిక్షణతో వ్యవహరించి మీ యొక్క గృహాన్ని కూడా శుభ్రంగా నీట్గా తయారు చేసి చక్కగా ఎక్కడైనా చెత్త ఉంటే బయట పారవేసి ఏదైనా దైవత్వం ఉట్టిపడేలాగా మంచి భగవంతుని యొక్క చిత్రపటాలు, గృహాన్ని కూడా చాలా పవిత్రమైనటువంటి దేవాలయంగా మార్చి మీరు కూడా ఆహ్లాదాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇలా రాశిలో ఉన్నటువంటి గురువు 5, 9 యాక్ట్ చేయడం వల్ల ధర్మ త్రికోణం, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, పూర్వపుణ్యం ఫలిస్తుంది, పెద్దవారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఇక సప్తమాన్ని వీక్షించడం వల్ల ఏదో కారణంగా ఉద్యోగరీత్యానో ఇంకో కారణం వల్ల ఎడబాటుగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి మళ్ళా కలుసుకోవడానికి ఈ గురుగ్రహ ప్రవేశం ఈ రాశి వారికి అనుకూలించే ఏర్పాటు ఉంది. అంటే వీటన్నిటికన్నా ఇంకొక స్పెషల్ ఏంటంటే దశమంలో ఉన్నటువంటి 4 గ్రహాలు ఎప్పుడు కూడా ఏమవుతాయంటే దశమంలో ఏ గ్రహం ఉన్నా కూడా అది ఖచ్చితంగా వృత్తి వ్యవహారాలు, వ్యాపారం, జీవన విధానం మీద ఏదో ఒక ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏమైంది, ఇంచుమించుగా ఈ నెలంతా కూడా ఈ 3 గ్రహాలు మాత్రం అక్కడ ఉంటాయి. బుధుడు ఇంచుమించుగా మనకి మొదటి వారంలోనే 11వ స్థానంలోకి రావడం, మరి అక్కడ కొద్ది రోజులు ఒక 7-8 రోజులు బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల
జాతకుడికి ప్రమోషన్ లాంటిది ఏమైనా ఉంటే ఆ సమయంలో ఈ మే నెల మొదటి వీక్లో వచ్చే అవకాశం ఉంది. కానీ ఉద్యోగపరమైనటువంటి చేంజెస్, అష్టమాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు దశమ స్థానం సంచరిస్తూ రాహుతో కలిసి ఉండడం వలన ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రైల్వేసు, పెద్ద పెద్ద ఇండస్ట్రీసు, సినిమా పరిశ్రమలో ఉన్నవారికి వారి యొక్క ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి అదనంగా వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. మరి ఈ కారణం వల్ల స్త్రీలకి, ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే మీడియా రంగంలో, టీవీ సినిమా రంగంలో ఉన్నారో, అలాగే సెలబ్రిటీ రంగంలో ఉన్నటువంటి హై సొసైటీలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అనూహ్యంగా మీ యొక్క నేము ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క ఆదాయ విషయాలు, జీవన విధానం కూడా మారే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు జాతకుడి యొక్క ఉద్యోగ హోదా పెరుగుతుంది. మరి పబ్లిక్లో మంచి నేమ్ కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా మిథున రాశి వారికి ఈ గ్రహాల యొక్క స్థితి, ముఖ్యంగా గురువు యొక్క మార్పు, ఏకాదశంలో రవి చాలా వరకు కొన్నాళ్ళుగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గ్రహాలని, జ్యోతిష్ శాస్త్రాన్ని, గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా 18 నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది. అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి. అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది. వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్ అనడం జరిగింది. మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి ప్రతివాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది. అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహాలకి పరిహారం చేసుకుంటే అవి మనకి కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా, మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా, ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. కేతువు యొక్క ఆది దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు కంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ, లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుడిని విధి విధానంగా గరికతో అర్చించి, మన ఎండు ద్రాక్షపళ్ళు అంటే ఎండు ఖర్జూరం కానీ, కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక చెక్క అని ఉంటుంది, అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. అది ఒకటి పూర్తిగా పోక చెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ, మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు కంపల్సరీగా ఈ నెల 18వ తారీఖు తర్వాత ముందు చేసుకున్న తప్పులేదు, ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి. దాని తర్వాత రాహువు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమర్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి 18 సార్లు ప్రదక్షిణ చేసి, వీలైతే పొలగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టినా పర్లేదు. వీలు లేని వారు కేవలం దర్శనం చేసుకొని 18 ప్రదక్షిణలు చేయడం వల్ల సరిపోతుంది. బట్ ఏదైనా కంపల్సరీగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ వినాయకుడిని, అమ్మవారిని పూజించుకోండి. వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని, శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాహుకేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ
అనుకూలించే అవకాశం ఉంది. అందువలన కంపల్సరీగా గ్రాసాన్ని చేసుకోండి. ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి. కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే 15 మారడం జరుగుతుంది. గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు, దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు, లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు, లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది. ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం, ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ మీరు ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి. మీరు ఒక 80 కేజీలు ఉన్నారనుకోండి, 80 కేజీలు ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ దాని ఖరీదు ఆ గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది. అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో 8వ వంతు అంటే మీరు 80 కేజీలు ఉంటే ఒక 10 కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తి ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది. ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి సక్సెస్ అవ్వాల్సింది. స్వస్తి.